వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము స్వీట్ కార్న్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికి కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్. నేను ఈ మెజర్ ఏదైతే కీరా దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇదే బౌల్తో 2 మెజర్స్ నేను స్వీట్ కార్న్ అనేది తీసుకున్నాను. తర్వాత కీరా దోసకాయ చక్కగా పీల్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికము ఒక మీడియం సైజ్ది ఒక క్యాప్సికము గింజలన్నీ తీసేసి సన్నగా చాలా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. టొమాటోస్ అవి కూడా సీడ్స్ తీసేసి చక్కగా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. కొత్తిమీర మనకి గార్నిషింగ్ కోసం 10 పుదీనా ఆకులు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మనకి సాల్ట్, ఇది నేను బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట బ్లాక్ సాల్ట్. పెప్పర్ పౌడరు జస్ట్ ఒక పించ్ మనకి. తర్వాత మనకి ఏవైతే ఈ స్వీట్ కార్న్ అనేవి చక్కగా వేయించుకోవడం కోసం నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది. నెయ్యి ఒక ఫుల్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని చక్కగా వీటిని ఏవైతే స్వీట్ కార్న్ ఉలుసుకుని ఉంచుకున్నామో వాటిని వేయించుకోవాలి. మీకు నెయ్యి అనేది మీ ఇష్టాన్ని బట్టి 1 కానీ ఇంకా కొంచెం ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కానీ లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము దీనిలో ఇంకా వేరేగా ఏ విధమైన ఆయిల్ని కూడా వాడట్లేదు. మొత్తం మనం యూజ్ చేసేదంతా ఇదే కాబట్టి మనము నెయ్యి అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఏవైతే ఉలుసుకుని ఉంచుకున్న కార్న్ ఉందో స్వీట్ కార్న్, ఇది నెయ్యిలో వేసుకుని సిమ్లో స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. ఇలా ఒక్కసారి మనము కదిలించుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. కొంచెంగా ఇలా ఏవైతే ఇలా గింజల్ని పైకి కిందకి అనుకుంటూ ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు మనము ఇలా సిమ్లో ఉంచుకుంటే మనకి ఏదైతే స్వీట్ కార్న్ ఉందో చక్కగా మగ్గిపోతుంది అనమాట. మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడే మనము ఐడెంటిఫై చేయొచ్చు గింజలు అనేవి ఉడికినాయి అని. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అక్కడక్కడ రెడ్డిష్ కలర్లోకి మారున్నాయి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు మనము సలాడ్ ప్రిపరేషన్ చూసుకుందాం అన్నమాట. ముందుగా బ్లాక్ సాల్ట్ ఒక 2 పించెస్, మనకి 2-3 పించెస్ బ్లాక్ సాల్ట్, మనకి నిమ్మరసము ఒక ఫుల్ నిమ్మకాయ, మనకి నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసము, 2 పించెస్ పెప్పర్ పౌడర్, 1/2 కార్న్, మనం ఉడికించుకుని ఉంచుకున్న కార్న్ అనేది 1/2 క్వాంటిటీ ఇలా ఒక బౌల్లోనికి తీసుకుని, ఆ తర్వాత మనకి ఏవైతే ఈ కీరా దోసకాయ ముక్కలు మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి, ఆ తర్వాత క్యాప్సికమ్ ఒక మీడియం సైజ్ క్యాప్సికము సన్నగా కట్ చేసి ఉంచుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి 2 మీడియం సైజు టొమాటోస్ మనము సీడ్స్ అన్నీ తీసివేసి కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి. ఆ తర్వాత ఒక 8 నుంచి 10 పుదీనా ఆకులు సన్నగా తరిగి ఉంచుకున్నాము. ఇవి అన్నీ కూడా మనం వేసుకుని ఆ తర్వాత ఒక్కసారి మనము ఇలా వీటిని ఈ 1/2 కార్న్తో మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సింగ్ అయిన తర్వాత మనము ఏదైతే మిగతా కార్న్ 1/2 ఉడికించుకున్నది ఉంది కదా ఆ మిగతా కార్న్ కూడా మనము దీనిలోకి వేసుకుని, ఆ తర్వాత మనము ఏదైతే కలిపి ఉంచుకున్నామో నిమ్మరసము, బ్లాక్ పెప్పరు
అండ్ బ్లాక్ సాల్ట్, ఈ మూడిటి పౌడరు, ఈ లిక్విడ్ ఏదైతే ప్రిపేర్ అయిందో ఈ లిక్విడ్ని అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా మనము ఇలా వేసుకోవాలన్నమాట. మనకి నార్మల్ సాల్ట్తో కంపేర్ చేస్తే బ్లాక్ సాల్ట్ అనేది ఉప్పు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం నార్మల్ సాల్ట్ ఒక 2 pinches వేసుకుంటే ఇది 4 pinches అలా అవసరం అవుతుంది. ఇప్పుడు మనము ఏదైతే కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా, ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనము సర్వ్ చేసుకోవచ్చు. ఈ కార్న్ అనేది మనకి కంటి ఆరోగ్యంకి చాలా మంచిదన్నమాట. తర్వాత దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. స్టార్చ్ కూడా మనకి మంచి క్వాంటిటీలో స్టార్చ్ అనేది ఉంటుంది దీంట్లో, కార్న్లో. తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ చక్కగా సన్నగా కట్ చేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఇది నిమ్మరసంతో మనము తీసుకుంటున్నాము. కాబట్టి ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. అందరూ కూడా ఈ సింపుల్ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.